హాయ్ అండి, ఊరించే వంటకు స్వాగతం. ఈ రోజు మనం ఊరించే వంట కోసం హైదరాబాద్ లోని కొత్తగూడ వచ్చామండి. ఇక్కడ ఉంటున్న శోభన గారు ఈ రోజు మన కోసం రుచికరమైన ఊరించే వంట చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ముందుగా ఆవిడ పరిచయం చేసుకుని ఆవిడ చేయబోయే ఊరించే వంట ఏంటో చూద్దామా? హాయ్ శోభన గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉంటున్నారు? చాలా బాగున్నారు. మీ మదర్ టంగ్ తెలుగేనా? కాదండి, నాది తమిళ అండి. తమిళ? తెలుగుగా నేర్చుకుంటున్నాను. నాకు అర్థమైంది మీరు ఎలా ఉన్నారని అడిగినప్పుడు. ఓకే, సో అయితే చక్కగా ఈ రోజు మా కోసం ఏం గురించి వంట చేస్తున్నారు? ఇది స్ప్రౌట్స్ వడ అండి. ఓకే, స్ప్రౌట్స్ తో వడ అన్నమాట. అవునండి. చిన్న పిల్లలకు చాలా మంచిదండి. ఓకే, అందరికి మంచిది, కానీ డీప్ ఫ్రై చేస్తున్నాం. అందుకోసం చిన్న పిల్లలకి ఇస్తే చాలా బాగుంది, చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఈ రోజు శోభన గారు మన కోసం స్ప్రౌట్స్ వడలు చేస్తున్నారండి. మరి వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా? స్ప్రౌట్స్ వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయలు 2, శనగపిండి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. శోభన గారు స్టార్ట్ చేద్దామా? చేస్తామండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ముందున రోజునే స్ప్రౌట్స్ ని తయారు చేయాలండి. అందుకోసం పప్పులు అన్ని గ్రామ్స్, ఇక్కడ మేము 4 టైప్స్ ఆఫ్ గ్రామ్స్ వేసేసామండి. ఓకే, చెన్నపప్పు, హార్స్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, ఓకే, అలసందలు ఇట్లా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో. ఓకే, సో కొంచెం పలుపుగా గ్రైండ్ చేసుకోవాలి. పలుపు. ఓకే, నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఓకే కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా రావాలి. ఓకే, సో కొంచెం కచ్చా పచ్చాగా. అవును. ఓకే, మేము చాప్ చేసుకుంటున్నప్పుడు కూడా అట్లా మంచిగా రాదండి. ఇట్లా చేసుకుంటే బాగుంటది. ఓకే, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా 2 కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, మిక్సీలో. ఓకే, ఓకే, ఇప్పుడు అన్ని కలపాలండి. అన్ని కలిపేసుకోవాలా? ఓకే, ఇదే స్ప్రౌట్స్ లో ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ ను వేస్తున్నాను. ఓకే, ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా అదే మిక్చర్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నానండి. ఓకే, సోంపు, ఉప్పు, ఓకే, బేసన్ పిండి, శనగపిండి. ఓకే, ఇప్పుడు అన్ని కలపాలండి. ఓకే, కావాలంటే నీళ్లు కొద్దిగా వేసుకోవచ్చు. ఓకే, అంటే వాటర్ కంపల్సరీగా వేసుకోవాలా లేకపోతే వాటర్ అవసరం లేదా? స్ప్రౌట్ కదా, అందుకోసం దాంట్లోనే కొన్ని నీళ్లు ఉంటదండి. అవును, కాబట్టి అంటే మనం చూసుకొని టెక్స్చర్ కి తగ్గట్టు కావాలంటే కొద్దిగా అలా జల్లుకోవచ్చు. ఓకే, పిండి తయారైందండి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుంటాం డీప్ ఫ్రై కోసం. ఇంకా ఆయిల్ కాగితే మనము వడలు వేసేసుకోవటమే కదా? అవునండి. సో ఆయిల్ కాగుతూ ఉంటుంది, చక్కగా మనం బ్రేక్ తీసుకుందాం ఈ లోపు. తప్పకుండా అండి. ఎంటీఆర్ మసాలా అభిరుచి ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఓకే, సో ఇంకా స్టార్ట్ చేసేద్దామా? వెయిట్ చేద్దామండి. సరిపోతుంది కదా, నూనె హీట్ అయింది. అవునండి. ఓకే, ఇప్పుడు మన పిండిని శోభన గారు మీరు చక్కగా నాకు వడలేట నేర్పిస్తున్నారు కదా, నేను తెలుగు నేర్పిస్తాను మీకు. మనం పిండిని కాదు, మనం ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, మనం ఈ పిండిని చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని చేతిలో పెట్టుకుని చక్కగా అలా ఒత్తుకోవాలన్నమాట. ఓకే, వేసేసుకోవచ్చు. సో ఇలా మనకు కావాల్సిన అన్ని వేసేసుకోవటమే కదా? అవునండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు శోభన గారు? వారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. వారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా? ఏం పేరు వారి పేరు? ప్రేమ్ జబసీలన్. ప్రేమ్ జబసీలన్. ఓకే, పిల్లలు ఎంతమంది? 2 ఇద్దరు. ఏం చదువుతున్నారు? పెద్ద అమ్మాయి LKG చదువుతుందండి. చిన్నవాడు 2 సంవత్సరాలు అండి. చిన్నవాడు కాదు, చిన్న బాబు 2 ఇయర్స్. 2 ఇయర్స్ అండి. ఓకే, ఇంట్లోనే ఉంటున్నాడా? ఓకే, ఏం పేరు వాళ్ళ పేర్లు? పెద్ద ఆమె పేరు క్యాథరిన్ అండి. చిన్న బాబు పేరు లియోనల్ అండి. లియో అని పిలుస్తాం. లియో. ఓకే, ఇది అయిపోయినట్టే కదా? అవునండి. తీసేద్దామా? సో అన్ని చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే. అవునండి. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? మన అమ్మ నుంచి అండి. మన అమ్మ కాదు, మా అమ్మ దగ్గర. నా అమ్మ దగ్గర. నా కాదు, మా అమ్మ దగ్గర. మా అమ్మ దగ్గర. ఓకే,
ఓకే, అయిపోయినట్టే కదా. అవునండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మన వడలు ప్రిపేర్ అయిందండి, తయారైంది. సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందామా? ఓకే, కరెక్ట్ గా చెప్పారు ఇది. ఓకే, టేస్ట్ చూస్తారా అండి? వద్దంటారా? చూస్తానండి. ఓకే, సో చక్కగా గార్నిష్ చేశారే. ఇక్కడ ఇవి చిల్లీస్ ఫ్రై చేసి అండ్ మీ ట్రెడిషనల్ బాగా యూస్ చేసే ఇది కదా కోకోనట్. అవునండి, వెరీ గుడ్. చూసారండి, చక్కగా చట్నీతో పాటు స్ప్రౌట్స్ వడలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరోసారి చూద్దాం. స్ప్రౌట్స్ వడలు తయారీ విధానం: మిక్స్డ్ స్ప్రౌట్స్ కచ్చా పచ్చాగా రుబ్బుంచాలి. అలానే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో రుబ్బి ఉంచుకున్న స్ప్రౌట్స్, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేయాలి. దీనిలో అల్లం వెల్లుల్లి ముద్ద, సోం, ఉప్పు, శనగపిండి వేసి అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు జల్లి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చేత్తో వడల్లా ఒత్తుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ వడలు రెడీ. For all Telugu and Andhra recipe videos, please visit ruchulu.com.